సరికొత్త అందాలకు పాలమూరు మయూరి పార్క్ వేదికైంది. సందర్శకులను ఆకట్టుకునేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ ను ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించారు. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన పంపులతో పడుతున్న వాన జల్లులను ఎంజాయ్ చేస్తున్నారు జనం. ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన మహబూబ్ నగర్ మయూరి పార్క్ కొత్త అందాలను సంతరించుకుంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలకు తోడు కృత్రిమంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంటున్నాయి. గుట్టల పైనుంచి జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. అడవిలో అతి వర్షంలో నడిచిన అనుభూతి రెయిన్ పార్క్ ద్వారా కలుగుతోంది. రెయిన్ పార్క్ లో కృత్రిమ వర్షం కురిసేలా రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. వనరులను ఉపయోగించుకుంటూ పార్క్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు. పార్క్లో అటవీ సంపదను పెంచడంతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా రెయిన్ పార్క్ వాటర్ ఫాల్ ను నిర్మించారు. మిషన్ భగీరథ ట్రైల్ రన్ నీటితో రీసైకిల్ విధానంలో వాటర్ ఫాల్స్ ను ప్లాన్ చేశారు ఫారెస్ట్ అధికారులు. రెయిన్ ఫారెస్ట్ ను సందర్శించే వారి కోసం ₹100 ఎంట్రీతో 3 స్లాట్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒకప్పుడు మహబూబ్నగర్లో పార్క్ అంటే చెప్పుకోవడానికి ఏ పార్కే లేదు. ఈరోజు చిన్న చిన్న 10 పార్కులు డెవలప్ చేస్తూ అతిపెద్ద 300 ఎకరాల్లో ఈ మయూరి పార్క్ని మేము డెవలప్ చేస్తున్నాం. ప్రతి 5 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటట్లు చేయడమే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ను వాల్యూ అడిషన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు, దట్టమైన అడవి, తర్వాత గుట్టలను ఉపయోగించుకొని మనము ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా సృష్టించాలనేది గత 3 సంవత్సరాల నుండి ప్లాన్ చేస్తూ వివిధ దశలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఈరోజు మనకు మయూరి పార్కులో ఒక సంఘటన ఏంటంటే ఆర్టిఫిషియల్ వే ఆఫ్ రెయిన్ఫాల్ వాటర్ ఫాల్ యాజ్ వెల్ యాజ్ రెయిన్ ఫారెస్ట్ అనేది 8.5 ఎకరాలలో ఇది సృష్టించడం జరిగింది. వాటర్ ఫాల్ అనేది మళ్ళీ వాటర్ను రీసైకిల్ చేసుకుని ఎక్సెప్ట్ ఎవాపరేషన్ లాస్ అండ్ సమ్ ట్రాన్స్మిషన్ లాస్ తప్ప సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా రీసైకిల్ విధానంలో మళ్ళీ యూజ్ చేస్తాం. అయితే దీనిలో ముఖ్యంగా చెట్లు పెట్టే విధానంలో మనకు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం రెయిన్ ఫారెస్ట్ ఎలా ఉందో ఆ రకంగా 8 ఎకరాలలో కూడా మనం రెయిన్ ఫారెస్ట్ క్రియేట్ చేసి బోత్ నేచురల్ స్పీసీస్ యాజ్ వెల్ యాజ్ ద రెయిన్ ఫారెస్ట్ స్పీసీస్ ప్లాంటేషన్ చేసేసి ఒక అద్భుతమైనటువంటి ఫారెస్ట్ క్రియేషన్ చేయడమే మా యొక్క అటవీ శాఖ ఉద్దేశం. అటవీ శాఖ యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఈ రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. మయూరి పార్క్ లో అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు జనం. ముఖ్యంగా వీకెండ్ లో గడిపేందుకు విజిటర్స్ ఎక్కువగా వస్తున్నారు. దీంతో అడ్వెంచర్ జోన్ లో ఫ్యామిలీతో గడిపేందుకు ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటుకు టూరిజం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నైట్ క్యాంప్ కోసం పెండాల్స్ ఏర్పాటు చేశారు. $200 ఎకరాల్లో విస్తరించిన పార్క్ పచ్చని చెట్లు, రకరకాల పక్షులకు నిలయంగా మారింది. ఎకో పార్క్, అడ్వెంచర్ టూరిజం యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. పార్క్ లో స్వాన్ పాండ్, కరెన్సీ ఆర్చరీ, షూటింగ్, జిప్ సైకిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. హెర్బల్ గార్డెన్ లో వివిధ రకాల అరుదైన ఔషధ మొక్కలను ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్క్, నక్షత్రవనం,
రాశివనం ఇలా ఎన్నో ఆకర్షణీయమైన అందాలు మయూరి పార్క్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం సహజసిద్ధమైనటువంటి వాటర్ ఫాల్స్ మాత్రమే చూసాం. కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఒక అర్థమైనటువంటి దృశ్యం ఆవిష్కరించమైంది. మహబూబ్నగర్ మైర్ పార్క్ వేదికగా ఏర్పడినటువంటి ఈ వాటర్ ఫాల్ ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ ఫాల్గా పర్యాటకులను కనువిందు చేస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.